హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఈ కొండలు రాళ్ళు ఇవన్నీ. ఇదైతే మధ్యప్రదేశ్లోని పోలీస్ డ్రైవర్స్కి ట్రైనింగ్ సెంటర్ అయితే తయారు చేశారు. ఇక్కడ అయితే నేను ఎలక్షన్ పర్పస్ మీద అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా ఇందులో ట్రైనింగ్ అయితే ఏమీ మొదలు కాలేదు, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఫస్ట్ మాకే అయితే ఇచ్చారు ఇది స్టే చేయడానికి. ప్రజెంట్ మొత్తం ఈ క్యాంపస్ అయితే మొత్తం తిరిగి మీకు చూపిస్తాను. వీడియోస్ ఎవరి వరకు అయితే చూడండి. చూడండి, ఇవన్నీ వాళ్ళ టెస్ట్ డ్రైవ్ కోసం వేసిన రోడ్లు అవి. మొత్తం కొండలు ఇవన్నీ చుట్టూ. ఈ కొండలు అయితే తవ్వి ఈ ట్రైనింగ్ సెంటర్ అయితే కట్టడం జరిగింది. చూడవచ్చు మీరు. చూస్తున్నారు కదా, ఆకాశం ఎంత నీలంగా కనబడుతుంది. చూడండి ఇక్కడ రోడ్లు ఇవి. డ్రైవర్కి అయితే ఏ రకంగా ముందుకి వెనక్కి ఇక్కడ చూడవచ్చు. హెచ్ సేఫ్ ట్రాక్ అంట ఇది వచ్చేసి హెచ్ సేఫ్ ట్రాక్. ఇది చూద్దాం. ఇంకా ఎదురు చాలా బోర్డులు అయితే ఉన్నాయి, చూపిస్తా. ఇవి ఎవరికి ఇంట్రెస్టింగ్ ఉంటాయంటే, ఎవరికైనా జాబ్ వచ్చి పలానా చోట ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, ఆ ట్రైనింగ్ సెంటర్లో నీకు ట్రైనింగ్ ఉంటుంది అన్నప్పుడు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటుంది కదా. ఆ ట్రైనింగ్ సెంటర్ చూడాలా, ఎలా ఉంటుందో ఏంటి అనేసి. సో వాళ్ళకైతే ఉపయోగపడుతుందని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. మనదైతే ఆంధ్రప్రదేశ్, కానీ ఇక్కడ చూడవచ్చు 8 సేఫ్ ట్రాక్. చూడండి, 8 సేఫ్ ట్రాక్. 8 అయితే ఎలా చేశారు? 8 భలే కనబడుతుంది చూడడానికి. మాత్రం నాకు మేఘాలు బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి అబ్బా, నిజంగా. చూడొచ్చు, ఈతికి పెట్టులు చాలా ఘోరంగా ఎరుగుతున్నాయి ఇక్కడ. ఇస్తా ప్యారలల్ పార్కింగ్. ఇది ప్యారలల్ పార్కింగ్. ఇది వచ్చేసి నెక్స్ట్ యాంగులర్ పార్కింగ్. బోర్డు చూడండి. ఈ పార్కింగ్ రేటు మనకు తెలీదు, కానీ చూడండి, డ్రైవర్స్కి అయితే తెలిస్తే. నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పెండిక్యులర్ పార్కింగ్ అంటే ఇది. మొత్తం ఈ ట్రైనింగ్ సెంటర్కి అయితే 3 గేట్లు అయితే పెట్టడం జరిగింది. చాలా పెద్దగా ఉన్న గేట్లు. ఇంకా ట్రైనింగ్ సెంటర్ అయితే ఓపెన్ చేయలేదు. చూడొచ్చు బిల్డింగ్స్. చూడండి, ఇక్కడ ఏదో బోర్డు ఉంది, 6 లేన్.
కానీ మేఘాలు మాత్రం చాలా చాలా అట్రాక్టింగ్గా ఉన్నాయి అబ్బా చూడ్డానికి. మిగతా వీడియో అంతా నాకు చీకటిగానే కనబడుతుంది, కానీ నేనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తాను. ఏదైతే అది అవుతుంది, నాకు టైంపాస్ అవుతా లేదు. అందుకే ఏదో ఒకటి వీడియోలు, ప్రకృతికి సంబంధించిన వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టేవాళ్ళని అయితే నేను ఫిక్స్ అయిపోయా. దయచేసి ఎంకరేజ్ చేయండి, ఎవరు బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టకండి ప్లీజ్. ఎందుకంటే 1-2 వీడియోలతో ఆగిపోతానని భయం వేస్తుంది నాకు. తీయడం అయితే తీస్తాను, కానీ ఇదిగో గేట్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఇదిగా అంత పెద్ద గేటు. ఇది గేట్ నెంబర్ 3 చూస్తున్నారు కదా. బా బ్లాక్ ఇది వచ్చేసి ఇన్స్టిట్యూట్ బ్లాక్ అంట. మరి ఇందులో ఏం క్లాసులు కండక్ట్ చేస్తారో అయితే మనకు తెలియదు, అంత ఐడియా లేదు మనకి. జస్ట్ వీడియో తీయడం అయితే చేస్తున్నా. అది 3 నెంబర్ గేట్ కదా, 3వ నెంబర్ గేటు. సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ మేము 2 కంపెనీలు అయితే ఆగడం జరిగింది. ఆ 2 కంపెనీలకి సంబంధించి ఇన్స్పెక్టర్స్ వెహికల్ 2, ఆ కంపెనీ 2 బస్సులు, మా 2 బస్సులు, వాళ్ళ కూరగాయలు తెచ్చేవాళ్ళు, నా కూరగాయలు తెచ్చేవాళ్ళు, మొత్తం వీళ్ళందరూ అన్నమాట ఇలా ఈ బస్సులు. ఒకవేళ మేము బయటికి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే రూట్ మార్చి ఎక్కడైనా తిప్పడానికి బస్సుల మీద అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సెంటర్ గేట్ 2, అటు నుంచి 2, ఇటు నుంచి 2. చూస్తున్నారు కదా, మిడిల్ గేట్. ఇదిగో ఇది హాస్టల్ బ్లాక్. ప్రజెంట్ అయితే ఈ లోపల మమ్మల్ని పెట్టడం జరిగింది. వీడియో తీస్తున్నా, వర్షం మొదలైంది చూడండి. మొత్తం కొండలు, మొత్తం. ఇప్పుడు ఎంటర్ అవుతుందండి 3వ నెంబర్ గేట్. ఓకే, ఇదైతే మేము ఉండే బ్లాక్స్. మొత్తం 2 కంపెనీలు అంటే దగ్గరగా 180 దగ్గర చూసుకోండి మొత్తం. ఓకే, 3వ నెంబర్ గేట్ అయితే నేను చూపిస్తున్నా. ఓన్లీ బయటికి వెళ్ళి చూపించును, కానీ ఎందుకులే అనేసి నేను వెళ్ళలే. లోపల నుంచి చూపిస్తున్నాను చూడండి. కొండలు, చుట్టుపక్కల గ్రామాలు ఏం లేవు. బయట ఈ బిల్డింగ్స్ వచ్చేసి పెద్ద ఆఫీసర్లకి కట్టారనేసి అనుకుంటున్నాను. మరి మనకంత ఐడియా లేదు. మనం 4 రోజులు ఉండిపోవడానికి అయితే వచ్చాం. చూడండి, ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ కట్టాం, వాలీబాల్ నెట్. ఓకే సరే, ఇప్పుడు బిల్డింగ్స్ బ్యాక్ సైడ్ అయితే నేను తీసి చూపిస్తా. మేఘాలు మాత్రం భలే కనపడుతున్నాయి నిజంగా కదా. పాడుపడిపోయిన ట్రాక్టర్. ఓకే, ఇది బిల్డింగ్ చూడండి. ఓకే ఓకే, ఇదంతా బిల్డింగ్ బ్యాక్ సైడ్కి ఎంటర్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇది చూడొచ్చు, ఈ రోడ్డు, ఈ టర్నింగ్, ఇక్కడ నుంచి ఇదంతా బ్యాక్ సైడ్. మేజర్ చూసారు కదా, ఇది బిల్డింగ్ బ్యాక్ సైడ్. ఎన్ని కొండలు, తుప్పలు. మాకు ఇక్కడ
వాటర్ సప్లై తక్కువగా అయితే ఉండడం వల్ల ట్రక్తో అయితే తెచ్చిపెట్టారు. ఇక్కడ చూడొచ్చు, ఇవి వచ్చేసి ఫిల్టర్ వాటర్ డబ్బాలు. చూసారు కదా ఎంత బాగుందో. చెత్త ఇదిగో మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి చూపించాం కదా, ఇది సెంటర్ గేట్. ఇది చూస్తున్నారా కొండలు, ఇది బ్యాక్ సైడే. నేను అక్కడ ఇన్స్టిట్యూట్ బ్లాక్ ఏదో చూపించాను కదా, అది బ్యాక్ సైడ్. ఇది చూడండి, దతియా డిస్టిక్కా లేదంటే ఊరో నాకు తెలియదు మరి. దతియా ఎంపీ, మధ్యప్రదేశ్ దతియా. మోటార్ ట్రైనింగ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ అన్నమాట ఇది. చూస్తున్నారు కదా. ఓకే, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం అయితే నేను తీసి చూపించా. ఇంకా ఇవి ఉన్నాయి ఏంటంటే డ్రైవర్లో 8 నెంబర్లో అవన్నీ చూపించాను కదా, అందులోనే ఇంకా చాలా ఉన్నాయి. ఈ సైడ్ యువతల, ఈ రోడ్ యువతల సైడ్ కూడా ఉన్నాయి. కాకపోతే వీడియో బాగా లెంత్ అయిపోతుందని అయితే మరి ఇంతటితో అయితే వీడియో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మరిన్ని నేచురల్ వీడియోలు అయితే నేను పెట్టాలనుకుంటున్నాను. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అనేది మీకు రావడం జరుగుతుంది. మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.